నమస్తే అండి. వెల్కమ్ టు శ్రియా పటేల్ ఛానల్. ఈరోజు మనము కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే కారపూస ఎలా చేసుకుందామో చూద్దాం. కారపూస చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ బియ్యంకి పావు కేజీ మినపప్పు వేయించి తీసుకొని బియ్యంలో పోసి పిండి పట్టించాను. ఆ పిండిని ఇక్కడ నేను 2 గ్లాసుల పిండిని తీసుకుంటున్నాను. వాటర్ తాగే గ్లాస్తో 2 గ్లాసుల పిండిని తీసుకుంటున్నాను. ఈ పిండిలో ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. నువ్వులలో కాల్షియం ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. తర్వాత కొంచెం వాము వేసుకుందాము. వాము కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దగ్గు జలుబు రాకుండా తొందరగా డైజెషన్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాము వేస్తున్నాను. ఇప్పుడు పిండిలో కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసాక అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు వేడి ఆయిల్ను ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి పిండినంతా కలుపుకుందాము. ఇప్పుడు పిండిలో మరిగే వాటర్ పోస్తూ పిండి ముద్ద చేసుకోవాలి. మామూలుగా మనము జంతికలు మురుకులు చేస్తున్నప్పుడు స్టవ్ మీద వేడి వాటర్లో పిండి పోస్తూ పిండి ఉప్పుకుంటాం కదా, కానీ ఇక్కడ పిండిలో మినపప్పు వేసాం కాబట్టి అలా ఏం అవసరం లేదు. వేడి వాటర్ని మామూలుగా పిండిలో కలుపుతూ చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. మధ్యలో వాటర్ అవసరమైతే పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. అయితే కలిపేటప్పుడు పిండిని బాగా పిసకాలి. బాగా పిసికినట్లయితే పిండి సాఫ్ట్ అయ్యి కారపూస అనేది చక్కగా క్రంచీగా వస్తుంది. ఇక్కడ చూడండి, పిండి ముద్ద అటు లూజ్గా లేకుండా టైట్గా లేకుండా టెక్చర్ ఎలా ఉందో, ఈ టెక్చర్లో పిండి ఉంటే సరిపోతుంది. మనకు కారపూస అనేది చక్కగా వస్తుంది. పిండి రెడీ అయింది కాబట్టి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కారపూస ఒత్తుకునే పీటలో పిండిని పెట్టుకొని వేడి ఆయిల్లో కారపూసను ఒత్తుకోవాలి. మధ్యలో టర్న్ చేస్తూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, గోల్డ్ కలర్ వచ్చాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసుకుంటే టిష్యూ పేపర్ ఆయిల్నంతా పీల్చేసుకుంటుంది.
ఇలాగే పిండి మొత్తం కారపూస చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి కారపూస ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే సౌండ్ చూడండి, గలగల సౌండ్ వస్తుంది కదా, అంటే కారపూస క్రంచీగా కరకరలాడుతూ ఉందన్నమాట. ఇందులో మినపప్పు కూడా వేసాం కాబట్టి పిల్లలకు చాలా బలం, త్వరగా డైజెషన్ అవుతుంది, పొట్ట పట్టేయడం లాంటిది ఏమీ ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి.